సేవకుడి దగ్గర కలవాలంటే సామాన్య మనుషులు కలవలేరు. ఒక రాజకీయ నాయకుని కలవచ్చేమో కానీ సేవకుల్ని కలవాలంటే, వారితో ఫోటో దిగాలంటే చాలా కష్టమైన పని. వారికి బాడీగార్డ్స్ ఉంటారు, వారికి బోన్సర్స్ ఉంటారు. వారి దగ్గర వెళ్ళాలంటే సామాన్యుడు, ఒక చర్చ్ మెంబర్ కానీ చిన్నవాళ్ళు ఎవరైనా కానీ వారి దగ్గరికి వెళ్ళే ఒక అవకాశము ఉండదు. అయితే ఆ రోజులో మరి యేసు ప్రభు గారు స్వయంగా ఊరు ఊరు తిరగడము బైబిల్లో చూశాం. ఊరు ఊరు తిరిగి మరి కొన్ని సందర్భంలో ఉపవాసం కూడా ఉండి వాక్యము చెప్పడము మనము బైబిల్లో చూసి ఉన్నాం. 12 మంది శిష్యుల్ని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, 12 మంది శిష్యుల్ని దేవుడు పంపించినప్పుడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభు ఆదేశ ప్రకారము వారు తన ఫ్యామిలీని, తన ఊరు, తన ఇల్లు వదిలేసి దేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ చనిపోయిన చాలా మంది సేవకుల్ని మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. చాలా ఘోరమైన చావుకి కారణమైన సేవకుల్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా ఘోరమైన పరిస్థితిలో మరి వారు చేసిన సేవ అంతో ఇంతో కాదు. ఆ సేవ మనం వర్ణించాలంటే అంత జ్ఞానం మనకు సరిపోదు. ఎందుకంటే ఆ రోజులో మరి వారు మరి ఎన్ని నెలలు ఎన్ని రాత్రులు నడిచారో. ఆ రోజులో ఎలాంటి ఫెసిలిటీ లేవు. ఆ రోజులో బస్సులు లేవు, ఫోన్లు లేవు, లైట్ లేదు, ఏమీ లేదు. అలాంటి రోజులో సేవ చేయడం జరిగింది. కానీ ఈరోజు సేవకులు చూస్తే ఒక్కటి కూడా వారికి కావలసిన దాంట్లో తక్కువ పడవద్దు. మరి ఈరోజు జరుగుతున్న సేవ ఒక రేంజ్లో సేవ నడుస్తూ ఉంది. ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టాలంటే లక్షలు ఖర్చు పెట్టాలా, లక్షలు పెట్టి డెకరేషన్ చేయాలా, లక్షలు వచ్చి మరి అయ్యగారికి తగ్గేటట్లో మరి పెద్ద స్టేజ్ ఏర్పాటు చేయాలా, ఎల్ఈడీలు పెట్టాలా, చాలా అంటే చాలా ఉంది. కానీ అయ్యగారు వచ్చేటప్పుడు మరి వారికి ఒక 2 బాడీగార్డ్స్, పియ్యలు అంటే చెప్పుకుంటూ పోతే చాలా. కానీ ఈ రోజు చేస్తున్న సేవ మరి ఆ రోజు చేసిన సేవకు